హలో ఫ్రెండ్స్, నటసింహ బాలకృష్ణ నటించిన అఖండ 2 మూవీకి నిన్నటితో ప్రీమియర్స్ ప్లస్ డే 1 అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది భయ్య. అయితే ఈ మూవీకి డే 1 ఎంత కలెక్షన్స్ వచ్చాయి, ప్రీమియర్స్ ద్వారా ఎంత వచ్చాయి, అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఎంత వచ్చాయి, ఈ మూవీకి బడ్జెట్ ఎంత పెట్టారు, ఎంత బిజినెస్ జరిగిన బిజినెస్ని బట్టి ఎంతవరకు గ్రాస్ అండ్ షేర్ లాంగ్ రన్లో వస్తే హిట్ లిస్ట్లోకి వెళ్తుంది అనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం భయ్య. దానికంటే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే భయ్య, ఈ మూవీకి దాదాపుగా 200 కోట్ల వరకు బడ్జెట్ అనేది పెట్టారు. బిజినెస్ వచ్చేసి వరల్డ్ వైడ్గా 103 కోట్ల వరకు జరిగింది. ఫస్ట్ పోస్ట్ పోన్కి ముందు ఒక 123 కోట్ల వరకు బిజినెస్ జరిగింది భయ్య. అయితే ఒక 20 కోట్ల వరకు తగ్గి ఫైనల్గా 103 కోట్ల వరకు బిజినెస్ అనేది జరిగిందనమాట. ఇక ఫైనల్గా 103 కోట్ల వరకు బిజినెస్ జరిగింది కాబట్టి లాంగ్ రన్లో ఈ మూవీ హిట్ అవ్వాలంటే 104 కోట్ల వరకు షేర్ను, అదేవిధంగా 200 కోట్ల వరకు గ్రాస్ను రాబట్టాల్సి ఉందన్నమాట. మరి ఈ టార్గెట్తో బరిలోకి నిన్న 12వ తారీఖుని మొత్తం మీద ఒక 2100 థియేటర్స్లో అయితే ఈ మూవీ అయితే వరల్డ్ రిలీజ్ అయింది. మరి ప్రీమియర్స్ ద్వారా, పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా దాదాపుగా 8 కోట్ల వరకు గ్రాస్ అయితే ఈ మూవీ అయితే రాబట్టేసింది భయ్య. ఇక అడ్వాన్స్ సేల్స్ ద్వారా దాదాపుగా ప్రీమియర్స్ ప్లస్ డే 1 కలిపి ఒక 30 కోట్ల వరకు రాబట్టింది. ఇక ఆఫ్లైన్స్ చూసుకుంటే భయ్య, అంచనాలకు మించి తక్కువ కలెక్షన్స్ నమోదయ్యాయని చెప్పవచ్చు. ఒకవేళ 5వ తారీఖుని కానీ ఈ మూవీ రిలీజ్ అయ్యి ఉంటే ఖచ్చితంగా డే 1 ట్రేడ్ ప్రకారమే 70 నుండి 80 కోట్ల వరకు గ్రాస్ అయితే ఏ మూవీ రాబట్టేది భయ్య. ఎప్పుడైతే కలెక్షన్స్ ఏ విధంగా అయితే బిజినెస్ ఒక 20 కోట్లు తగ్గిపోయిందో, అదేవిధంగా కలెక్షన్స్ కూడా దాదాపుగా డే 1 ఓపెనింగ్లో ఒక 20 కోట్ల వరకు తగ్గిపోయినట్టుగా ప్రస్తుతం ట్రేడ్ అయితే చెప్తుంది భయ్య. మన 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా ఒక 20 కోట్ల వరకు షేర్ను, అదేవిధంగా ఒక 40 కోట్ల వరకు గ్రాస్ను ఈ మూవీ అయితే రాబట్టింది భయ్య. ఫస్ట్ అయితే అనుకున్నారు ఒక 30 కోట్ల వరకు షేర్ అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ రాబడుతుంది అనుకున్నారు భయ్య. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఫస్ట్ పాన్ ఇండియా ఫిలిం సైరామ్ మూవీ 2019 ఆ టైంలోనే దాదాపుగా డే 1 2 తెలుగు రాష్ట్రాల్లో 38 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టింది భయ్య. ఆ మూవీని అధిగమించకపోయినా కనీసం బాలయ్య ఈ ఫస్ట్ పాన్ ఇండియా ఫిలింతో, ఈ అఖండ 2తో ఒక 30 కోట్ల వరకు షేర్ అయితే రాబడతాడు అని అనుకున్నారు భయ్య. కానీ ఈ పోస్ట్ పోన్ ఎఫెక్టు, అదేవిధంగా నిన్న వచ్చిన మిక్స్డ్ టాక్ ఎఫెక్టు, ఇక ఈ చలి వింటర్ సీజన్ కదా, ఈ ఎఫెక్ట్ అన్నీ కలిసి ఒక 20 కోట్ల వరకు మాత్రమే షేర్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా ట్రేడ్ అయితే చెప్తుంది భయ్య. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, తమిళనాడు, కేరళ ఇవన్నీ కలిపి ఒక 3 కోట్ల వరకు గ్రాస్ వచ్చే అవకాశం ఉంది భయ్య. ఇక ఓవర్సీస్ నుంచి ఒక 10 కోట్ల వరకు గ్రాస్ రావచ్చు. మరి ఈ విధంగా డే 1 ఈ మూవీకి అయితే ట్రేడ్ ప్రకారం ఒక 50 నుండి 60 కోట్ల వరకు రావచ్చని చెప్తున్నారు భయ్య. మరి మేకర్స్ పోస్టర్ మీద ఎంత నెంబర్తో దించుతారో తెలియదు, కానీ ట్రేడ్ అయితే ప్రజెంట్ ఈ విధంగా చెప్తున్నారు. నిన్నటి వరకు అయితే ట్రేడ్ ఒక 70 నుండి 80 కోట్ల వరకు రావచ్చు అని చెప్పారు భయ్య. అయితే మిక్స్డ్ టాక్ రావడం వల్ల ఈ మూవీకి ఆఫ్లైన్స్లో, అదేవిధంగా ఆన్లైన్లో కూడా చాలా వరకు టికెట్స్ అనేవి తగ్గాయి. అందువల్ల ఈ మూవీకి దాదాపుగా ఒక 20 కోట్లు తగ్గి ట్రేడ్ ప్రకారం ప్రజెంట్ డే 1 ఈ మూవీకి 50 నుండి 60 కోట్లు రావచ్చు అని చెప్తున్నారు అనమాట. అఫీషియల్ అప్డేట్స్ వచ్చిన తర్వాత మనమైతే మరిన్ని డీటెయిల్స్ మాట్లాడుకుందాం భయ్య. అదేవిధంగా అసలు మేకర్స్ ఎంత నెంబర్తో పోస్టర్ వేస్తారు, మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు.